Hello everyone, AKSIS main section of free initiative ki swagatam. This is Santosh Koka. ఈ రోజు క్వశ్చన్ మనకి SNT కి సంబంధించి మనం తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 24th July 2024. Examine the current state of cyber security and data privacy in India. What steps are necessary to strengthen India's cyber security framework? భారతదేశంలో సైబర్ భద్రత మరియు డేటా గోప్యత యొక్క ప్రస్తుత స్థితిని పరిశీలించండి. భారతదేశ సైబర్ భద్రతా చట్టాన్ని బలోపేతం చేయడానికి ఏ చర్యలు అవసరం అని ఇచ్చారు. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఆన్సర్ రాసే ముందు మనకి 3 స్టెప్స్ రెగ్యులర్ ఫార్ములా అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అందులో ఫస్ట్ మనం క్వశ్చన్ అనేది క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది గమనిస్తే 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఒకటి మన ప్రస్తుత స్థితి ఎలా ఉంది సైబర్ భద్రత డేటా గోప్యత సంబంధించి అనేది అడిగారు. నెక్స్ట్ పార్ట్ అయితే ఏ స్టెప్స్ తీసుకోవాలి అంటే ఈ సైబర్ భద్రతా చట్టాన్ని బలోపేతం చేయడానికి ఏ చర్యలు తీసుకోవాలని అడిగారు. సో ఇక్కడ మనకి ఈ పార్ట్కి కనెక్టింగ్ గా మనం సవాళ్ళు అయితే రాయాల్సి ఉంటుంది. చాలా మంది ఈ ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వట్లేదు, అప్రోచ్ అనేది. వాడు అడగకపోతే మనం అట్లీస్ట్ ఆ ఫ్లోలో మనకి కంటిన్యూటీ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ప్రాముఖ్యత రాస్తాం. సెకండ్ మనకి దానికి సంబంధించిన సవాళ్ళు అంటే ఇవేంటి ప్రాముఖ్యత అంటే పాజిటివ్స్, నెగిటివ్స్, అదేవిధంగా ఈ సవాల్ని అధిగమించే చర్యలు. సో ఇది మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ అనమాట. రైట్, వాడు అడిగినా అడగకపోయినా, అడిగితే ఎక్కువ పాయింట్స్ రాస్తాం, అడగకపోతే జస్ట్ ఒక 2 పాయింట్స్ అయినా కంప్లీట్ చేయాలి. ఇక్కడ మనకి ఫ్లో అనేది అవసరం అనమాట. రైట్, ఒక కంటిన్యూటీ అనేది అవసరం ఆ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ గా. అయితే ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ భద్రత అనేది ఇక్కడ టాపిక్. దాంతో పాటు డేటా గోప్యత సంబంధించి కూడా అంశాలు ఇంక్లూడ్ చేసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ అర్థం చేసుకుంటే ఇక్కడ ఎగ్జామైన్ అని ఇచ్చారు. ఎగ్జామైన్ అంటే ఏంటి? పరిశీలించండి అనేటప్పుడు ఏం చేస్తాం మనం? ఆల్రెడీ ఎగ్జామినర్ కి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ టాపిక్ అనేది మనం మైండ్ లో ఉంచుకుని, సో దానికి సంబంధించి కొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తాం. అంటే కొంత డెప్త్ అనాలిసిస్ అంటే కొన్ని ఫ్యాక్ట్స్ లాంటివి, తెలియని రిపోర్ట్స్ లాంటివి మనం అనుసంధానించి మన ఆన్సర్ అనేది కంప్లీట్ చేయాలి. అది పరిశీలించండి అనే క్వశ్చన్ ట్యాగ్ కి అర్థం. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 15 క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా రాయాలి అనేది మనం ఆల్రెడీ సపరేట్ వీడియో తీసుకున్నాం. సో ఎవరైనా చూడకపోతే అది చూడండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. సో నెక్స్ట్ మనం ఈ స్టెప్స్ రిలేటెడ్ గా మనం చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ వాట్ ఇచ్చారు. వాట్ అంటే జస్ట్ సింపుల్ ఏ స్టెప్స్ ఉన్నాయో చెప్తే సరిపోతుంది. వాట్ అంటే అంత కాంప్లికేటెడ్ కాదు. రైట్, సో నెక్స్ట్ మనకి కీవర్డ్స్ ఏంటి? ఇక్కడ కరెంట్ స్టేట్, ప్రస్తుత స్థితి అనేది అడిగారు కాబట్టి దాని మీద మనం అడ్రస్ చేయాలి ఆ పర్టికులర్ కీవర్డ్ ని. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సవాళ్ళకి సంబంధించి అడగలేదు, బట్ చర్యలు అడిగారు కాబట్టి చర్యలు అనేది కూడా ఇంపార్టెంట్ కీవర్డ్. సో ఇదంతా మనం ఒక్క నిమిషంలో కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి బ్రెయిన్ స్టార్మింగ్. ఈ స్టెప్ లో ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఒక్కొక్క కాన్సెప్ట్ లేదా ఆస్పెక్ట్ ఏవైతే ఉన్నాయో కొన్ని చట్టాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐటీ చట్టం ఉంది, లేదా మనకి రీసెంట్ గా వ్యక్తిగత సమాచార గోప్యత హక్కు అనేది చట్టం అనేది ఒకటి ఉంది, బిల్ అనేది, అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదా కొన్ని క్యాంపెయిన్స్ కానీ, కొన్ని పాలసీస్ కానీ, విధానాలకు సంబంధించి, లేదా కొన్ని మనకున్న ఎగ్జాంపుల్స్ లాంటివి, లేదా ఈ పర్టికులర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని సెంటర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి సంస్థాగత చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏమున్నాయి అనేది మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి కళ్ళు మూసుకొని మనం క్వశ్చన్ చూడగానే ఈ టాపిక్ కి రిలేటెడ్ గా అన్ని ఆస్పెక్ట్స్ లో మనం అన్ని డైమెన్షన్స్ లో ఆలోచిస్తే అన్ని గుర్తొస్తే అవి ఒక రఫ్ షీట్ లో మనం అండర్లైన్ చేసుకుంటాం. రైట్, నోట్ చేసుకుంటాం. దాన్నే మనం ఎక్కడ యూజ్ చేయాలనేది తర్వాత ప్రెజెంటింగ్ ద ఆన్సర్ లో మనం దీన్ని పెడతాం అనమాట. అంటే ఇక్కడ ప్రెజెంటింగ్ ద ఆన్సర్ ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ క్వశ్చన్ రీడింగ్ లో సెగ్రిగేట్ చేసుకుంటున్నాం, ఆల్రెడీ సపరేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ లో అన్ని ఏం అంశాలు అనేది తీసుకుంటున్నాం. సో ఫైనల్ గా మనం 6 minutes లోనే ఈ ఆన్సర్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. మొత్తం హోలిస్టిక్ గా మనం చూసుకుంటే 8 minutes లో ఒక ఆన్సర్ అయితే ఈ స్ట్రాటజీ ఫాలో అయితే కంప్లీట్ చేసేయచ్చు. చాలా మంది ఫాలో అవుతున్నారు. సో మొదట మనకి 12 to 15 minutes పట్టచ్చు. మనం గ్రాడ్యువల్ గా డైలీ రాస్తూ ఉంటే కంపల్సరీ మనకి 10 minutes లోపే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. సో అయితే ఈ రోజు క్వశ్చన్ సంబంధించి మనం విధానానికి సంబంధించి చూస్తే ఇక్కడ ఫస్ట్ పరిచయంకి వచ్చేసరికి ఎప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకుంటున్నాం కదా, సిఏ ఇంట్రడక్షన్ ప్లస్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కొంత ఇవ్వాలి అనేది మనం అర్థం చేసుకున్నాం.
సో ఫస్ట్ భారతదేశంలో సైబర్ భద్రత మరియు డేటా గోప్యతకు సంబంధించిన ఇటీవల అంశాలు ఏవైనా ఉన్నాయో వాటి గురించి మనం ఇక్కడ రాస్తాం. ఇటీవల ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెగాసస్ స్పైవేర్ వివాదం అయితే జరిగింది. దానికి సంబంధించి మనం 2022లోనే ఎయిమ్స్ ఢిల్లీపై జరిగిన రాన్సమ్వేర్ దాడులకు సంబంధించిన సంఘటనలు కావచ్చు, ఇలాంటి ఇంకా రీసెంట్ గా ఉన్నవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సిఏ ఇంట్రడక్షన్ అనేది మనకి ఇక్కడ అవసరం. ఏదైతే టాపిక్ ఉందో దానికి రిలేటెడ్ గా రాస్తాం. నెక్స్ట్ ఇది 2 to 3 లైన్స్ లో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన నిర్వచనాలు ఏమైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ భద్రత అంటే ఏంటి, డేటా గోప్యత అంటే ఏంటి అనేది రాయొచ్చు. లేదా సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, సైబర్ ముప్పులు లాంటికి సంబంధించి మనం అటాక్స్ అనేవి రీసెంట్ గా చూస్తున్నాం, దానికి సంబంధించిన ఒక ఫ్లో చార్ట్ అయినా రైట్ సైడ్ లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రెజెంటేషన్ పర్పస్ లో మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మనం జోగ్రఫీ పార్ట్ లో మ్యాప్స్, డయాగ్రామ్స్ యూజ్ చేసుకుంటాం, లేదా ఎకానమీ పార్ట్ లో గ్రాఫ్స్ లాంటివి, ఫ్యాక్ట్స్ లాంటివి యూజ్ చేసుకుంటాం, లేదా మనకి కొన్ని హిస్టరీ పాయింట్ ఆఫ్ లో ఎక్కువగా ఫ్యాక్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం, లేదా అది కుదరకపోతే కొన్ని ఇలాంటి టాపిక్స్ నేపథ్యంలో మనం ఫ్లో చార్ట్స్ అయితే విచ్చలవిడిగా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒక షార్ట్ ఆన్సర్ కి ఒకటైతే సరిపోతుంది, రైట్? సో అయితే ఇక్కడ నిర్మాణం వచ్చేసరికి కీవర్డ్స్ ని ఫాలో అయితే ఇక్కడ సైబర్ భద్రత మరియు డేటా గోప్యత యొక్క ప్రస్తుత స్థితి అడిగారు కాబట్టి సేమ్ క్వశ్చన్ లో ఏ విధంగా హెడ్డింగ్స్ ఇచ్చారో అదే మీరు ఫాలో అవ్వాలి. చాలా మంది అక్కడ క్వశ్చన్ లో అడిగిన పర్టికులర్ కీవర్డ్స్ కి అగెనిస్ట్ గా సవాలను, లేదా పర్టికులర్ గా అక్కడ ఇంపాక్ట్ అడిగితే ఇక్కడ ఏమో సవాలని, ఇక్కడ ప్రాముఖ్యతని ఇలా పెడుతున్నారు. సో లేదు, అవి క్వశ్చన్ లో ఇచ్చిన అడ్రసెస్ కి వర్డ్స్ ని మనం అడ్రస్ చేసే విధంగా మన సైడ్ హెడ్డింగ్స్ అయితే ఉండాలి, అది చూసుకోండి. సో ఫస్ట్ పాయింట్ శాసన చట్టం సంబంధించి మనం ఇక్కడ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అంటాం. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ముందుగా మనకి ఇక్కడ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు మనకు ఉంది. సో 2019 నుంచే దీన్ని ముందుకు తీసుకెళ్లారు. బట్ తర్వాత మనకి రీసెంట్ గా 2023లో దీన్ని మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా అప్పటి వరకు మనం ఏం చేసాము, ఐటీ చట్టం ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000కి సంబంధించి దాని సవరణలు ప్రధాన వ్యవస్థగా పనిచేసాయి, రైట్? సో అయితే సంస్థాగత యంత్రాంగాలకు చూసుకుంటే మనకి ఆల్రెడీ సెర్టిన్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది, సెంటర్ ఉంది. సో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని, ఇది ఎక్కువగా ఈ సైబర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో స్పందించడానికి జాతీయ అధికారిక సంస్థగా పనిచేస్తుంది. సో అయితే 2023లో ఇది సైబర్ ఇన్సిడెంట్లు కనిపెట్టి 6 గంటల్లోనే నివేదించాల్సిన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అంటే ఏదైనా సైబర్ ఇన్సిడెంట్ జరిగిన 6 గంటల్లోనే కంపల్సరీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి బయట మనకి నివేదించాలి అనేది కూడా హెచ్చరించింది. సో ఇలాంటి సెంటర్ అయితే మనకు ఉంది. సో అది ఎగ్జాంపుల్ రాయొచ్చు సంస్థాగత యంత్రాంగాలకు సంబంధించి. అదేవిధంగా మనకి నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ గా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. అది ముఖ్యంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, లేదా ఎనర్జీ, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించి కాపాడేందుకు ఇది కృషి చేస్తుంది. సో ఇలాంటి సెంటర్స్ ని మనం ఎగ్జాంపుల్స్ గా చెప్పి స్టార్ట్ చేస్తాం, రైట్? పెరుగుతున్న సైబర్ సంఘటనలు కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ప్రస్తుత స్థితి అంశంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఈ సెట్ ఏదైతే ఉందో, సెట్ ఇన్ ప్రకారం మనకి రీసెంట్ గా మనకి చాలా ఆల్మోస్ట్ 12 లక్షల పైగా ఈ ఇన్సిడెంట్స్ అయితే పెరిగాయి, సైబర్ ఇన్సిడెంట్స్. సో దానికి సంబంధించి మనం మాట్లాడచ్చు. లేదా మొబిక్విక్ కావచ్చు, రీసెంట్ గా మనం చూసుకుంటే మొబిక్విక్ లేదా బిగ్ బాస్కెట్ లాంటివి న్యూస్ లో చూసాం. ఎక్కువగా 20 మిలియన్ కస్టమర్ల వ్యక్తిగత డేటా లీక్ అయితే జరిగిందని. సో ఇలాంటి ఉదాహరణలు అయితే మనం రాస్తాం. అదే కాకుండా మనకి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ అనేది 2023లో రిలీజ్ చేశారు. దానికి సంబంధించి భారత్ అత్యధిక సైబర్ ముప్పులను ఎదుర్కొనే టాప్ మన మొత్తం 5 దేశాల్లో ఇండియా ఒకటి ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్? ఇలాంటి రిపోర్ట్స్ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రజా అవగాహనకి సంబంధించి మనం మాట్లాడుకుంటే సైబర్ స్వచ్ఛతా కేంద్రం అని ఒకటి ఉంది. సో సైబర్ స్వచ్ఛతా కేంద్రం అనేది. సో అదేవిధంగా డిజిటల్ సాక్షరత అభియాన్ అనేది దిశ అంటాం. దిశ అనే పర్టికులర్ క్యాంపెయిన్లు పర్యావరణ, సైబర్ సెక్యూరిటీ, హైజీన్ గురించి శిక్షణ ఇచ్చేలా ఇవి తీసుకెళ్లారు. సో అది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అదేవిధంగా 2022లో ప్రత్యేకించి మనకి ఈ మైటీ అనే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టే సేఫ్ ఆన్లైన్, స్టే సేఫ్
ఆన్లైన్ అనే క్యాంపెయిన్ కూడా రిలీజ్ చేశారు. సో ఇలాంటివి మనకి ప్రజా అవగాహనకు సంబంధించి ఉపయోగపడుతున్నాయి. సో అదే విధంగా మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఫస్ట్ కీవర్డ్ అడ్రస్ చేసిన తర్వాత మనకి కనెక్టివిటీ సెకండ్ పార్ట్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ కనెక్టివిటీ పాయింట్ లో ఒకటి మిస్ అయ్యింది అనేది అందరికీ తెలుస్తుంది. స్టెప్స్ అడిగారు, ప్రాముఖ్యత అడిగారు, లేదా కొన్ని పరిస్థితులు అడిగారు. సో మధ్యలో మనకి సవాల్ అనేది మిస్ అయింది. సో ఆ సవాళ్ళు ఏమున్నాయో అవి మనం రాస్తాం, రైట్. సో ఇక్కడ ప్రత్యేకించి చట్టపరమైన అంతరాయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ వ్యక్తిగత డేటా రక్షణ బిల్ అయితే ఇంకా మనకి ఆలస్యం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి పుట్టస్వామి తీర్పు అయితే 2017 సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జిమెంట్ ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఆర్టికల్స్ ను కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్. సమగ్ర డేటా రక్షణ చట్టం అవసరం అని ఇది తెలియజేసింది కాబట్టి దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ మారుతున్న ముప్పు శ్రేణులు, అంటే ఎప్పటికప్పుడు ఈ సైబర్ ముప్పులు ఏవైతే ఉన్నాయో వాటి శ్రేణులు మారుతూ ఉంటున్నాయి. సో శ్రేణీకరించబడుతున్నాయి అనేది చెప్పొచ్చు. ఇక్కడ అధిక స్థాయిలో నిరంతర ముప్పులు అంటే పర్టికులర్ గా అడ్వాన్స్డ్ పెర్సెప్షన్ థ్రెట్స్ గా దీన్ని ఏపీటీస్ గా తీసుకొచ్చారు. సో ఇది మేజర్ గా 2022 మైక్రోసాఫ్ట్ డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్ గా చెప్పుకుంటే భారత లక్ష్యంగా 400% ఈ ఏపీటీస్ అనేవి కార్యకలాపాలుగా పెరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్పవచ్చు, రైట్. వనరుల అడ్డంకులకు సంబంధించి కూడా మనకు ఉంది. రిసోర్స్ కన్స్ట్రైంట్ అంటాం. ఎక్కువగా మనకి రిసోర్స్ కొరత అయితే ఉంది ఈ సైబర్ సెక్యూరిటీ మౌలిక వస్తువులకు సంబంధించి. అయితే ఇక్కడ నాస్కామ్ రిపోర్ట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. నాస్కామ్ నివేదిక ఏం చెప్పింది? 2023 ప్రకారం పెరుగుతున్న డిమాండ్ ను తీరుస్తున్నట్టు మనకి 1 మిలియన్ సైబర్ సెక్యూరిటీ నిపుణుల శిక్షణ అవసరం అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ సమన్వయం మరియు సహకారానికి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ లో చూసుకుంటే వివిధ ఏజెన్సీల మధ్య విభజిత సమన్వయం, అంతర్జాతీయ సహకారం కూడా కొరతగా ఉంది అనేది కూడా ఇక్కడ ఒక సవాల్, రైట్. దీనికి సంబంధించి 2023లో మనకి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ద్వారా ఈ రిపోర్ట్ అయితే ఇచ్చింది. అందులో భారతదేశం స్థానం మనకి 10వ స్థానంలో ఉంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. అంటే ఇది మెరుగైన సమన్వయం మరియు అంతర్జాతీయ సహకారం అవసరం ఎంతుందో సూచించింది. సో అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింటే. ఇవి సవాలుగా తీసుకుంటే మనకి నెక్స్ట్ పాయింట్ మనం ఇంపార్టెంట్ నీడెడ్ మెజర్స్ తీసుకుంటే అవసరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే ఇక్కడ బలమైన చట్టాన్ని అమలు చేయడం అనేది చాలా అవసరం అనేది చెప్తున్నారు. ఆల్రెడీ మనకి వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు, అదేవిధంగా ఐటీ చట్టం ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, సో అదే విధంగా డేటా ప్రొటెక్షన్ అథారిటీకి సమర్థమైన అమలు మరియు జరిమానాలు విధించగలిగే అధికారాన్ని కూడా మనం ఇవ్వాలి. ఎవరికి? డేటా ప్రొటెక్షన్ అథారిటీకి సంబంధించి, రైట్. నెక్స్ట్ సామర్థ్యం, సైబర్ భద్రతకి మౌలిక సదుపాయాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సైబర్ సెక్యూరిటీ మౌలిక వస్తువులు అంటే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది మనకి ఇక్కడ 2020లోనే దీన్ని స్టార్ట్ చేశారు. ఈ వ్యూహం అనేది ఎక్కువగా ఇప్పటికీ దీన్ని అమలు అయితే ముందుకు తీసుకెళ్లలేదు, అది కూడా ఇక్కడ కీలకం. నెక్స్ట్ సామర్థ్యం పెంపుదల అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సామర్థ్యం అంటే ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్, అంటే ఇక్కడ ప్రత్యేక కోర్సులు కానీ కొన్ని సర్టిఫికెట్ రూపంలో కానీ మనకి పరిశ్రమ నుండి నైపుణ్యాలతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని వైరస్ సంబంధించిన థ్రెట్స్ వస్తే దానికి హ్యాకింగ్ లో శిక్షణ కావాలి మన పర్టికులర్ ఉద్యోగులకి, రైట్. నాస్కామ్ మరియు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటివి, డిఎస్సిఏ, నాస్కామ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ నైపుణ్యాల గ్యాప్ ను పూర్తి చేసే లక్ష్యంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి. నెక్స్ట్ అంతర్జాతీయ సహకారానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇతర దేశాలతో మనం అంతర్జాతీయ సంస్థలతో సహకరించి ఈ ముప్పుల సమాచారం అయితే మనం ముందు తెలుసుకోవాలి. సో ఇక్కడ ముందుగా చూసుకుంటే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం LNI టెక్నిక్ అనేది ఒకటి చెప్పుకున్నాం. మన ఆన్సర్ రైటింగ్ లో అదర్ దాన్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ చూసుకుంటే రిమైనింగ్ అన్నింటిలో ఈ LNI టెక్నిక్ మీరు తరచుగా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వేరే అభ్యర్థులతో మన ఆన్సర్ లో ఒక 1/2 మార్క్ 1 మార్క్ యాడ్ చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ టెక్నిక్. సో మనం స్థానిక అంశాలు ఎక్కువగా రాస్తాం, జాతీయ అంశాలు రాస్తాం, బట్ ఇంటర్నేషనల్ అంశాలు అంతర్జాతీయ అంశాలు అన్నిటికీ కనెక్ట్ చేయలేం. సో ఆ అంతర్జాతీయ అంశాలు గ్యాప్ మనం ఫిల్ చేయాలి, రైట్. ఎక్కడైతే అవసరం ఉందో ఆ పర్టికులర్ ఒక పాయింట్ అయినా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ అంతర్జాతీయ సహకారానికి సంబంధించి ఆల్రెడీ మనకి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన అదే ఇండియా కూడా ఉంది కదా, మనకి క్వాడ్ లాంటి ఈ క్వాడ్రిలేటరల్ డైలాగ్ ఏదైతే ఉందో సైబర్ సెక్యూరిటీ భాగస్వామ్యం అంటే క్వాడ్ సైబర్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది
వాటిలో భారత్ ఒక భాగస్వామ్యంగా ఒక అడుగు వేసుకుంది, అందులో అడుగు వేసింది. సో ఇందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎలాంటి పార్ట్నర్షిప్స్ దీనికి సంబంధించి కాబట్టి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కాబట్టి కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజా అవగాహన మరియు విద్యకు సంబంధించి మాట్లాడుకుంటే మనకి మైటీగా చెప్పుకుంటే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం మైటీ అనేది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అంటే ఐటీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే సమాచార భద్రత విద్య అవగాహన అనే ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ ప్రయత్నాల ఉదాహరణలుగా మనం తీసుకుని ప్రజా అవగాహన శిబిరాలను పెంచాలి, వివిధ స్థాయిల్లో ఈ సైబర్ భద్రత విద్యను పాఠ్యక్రమంలో కూడా చేర్చాలనేది కూడా స్కూల్ కరిక్యులం లాంటి వాటిలో చేర్చాలనేది కూడా ఇక్కడ చెప్తాం. రైట్, నెక్స్ట్ ముగింపుకు వచ్చేసరికి ఫైనల్ గా 1.5 లైన్లో మనం ముగింపుని ఒక భవిష్యత్తును ఉద్దేశించే ఒక పర్టికులర్ పాయింట్ గా మనం కనెక్ట్ చేస్తాం. అంటే ఎలా, ఇక్కడ ప్రత్యేకించి మనం పైన చెప్పిన చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఫాలో అయితే భారతదేశం ఒక యొక్క సవాళ్ళను పరిష్కరించగల అంటే దేని యొక్క ఇక్కడ ప్రత్యేకించి డిజిటల్ యుగం యొక్క సవాళ్ళను పరిష్కరించగల స్థితిస్థాపక సైబర్ భద్రతా పర్యావరణ వ్యవస్థను భారతదేశం సృష్టించగలదు అని చెప్తాం. రైట్, దీనికి అవసరమైంది భారతదేశం సైబర్ సెక్యూరిటీ సాంకేతికతలను తగినట్లుగా ఎదుర్కొని దాన్ని డిజిటల్ సంపదని సృష్టించాలి, సురక్షితంగా ఉంచాలి అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. రైట్, ఇది మేజర్ గా ఇక్కడ కనెక్టివ్ పాయింట్ గా రాయాలి. సో ఇక్కడ ముఖ్యంగా ఈ స్ట్రక్చర్ అప్రోచ్ అనేది రెగ్యులర్ గా మనం ఫాలో అయ్యేది. దీన్ని మనం చాలా మంది ఇంకా అప్రోచ్ లో తడబడుతున్నారు, అది చూసుకోండి. సో అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ మనకి సాయన్న ఉమా రాశారు, కొత్తగా రాస్తున్నారు. ఒకసారి చూద్దాం ఎలా ఉంది స్ట్రక్చర్ అనేది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 నివేదిక ప్రకారం దేశంలో సైబర్ నేరాలు 40% పైగా పెరిగాయి. సైబర్ నేరాల పెరుగుదలలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. ఇక్కడ ఇంకోటి చెప్పాలి ఏంటంటే చాలా మంది ఎక్కువగా ఇక్కడ తెలంగాణవి కూడా లింక్ చేస్తున్నారు. అంటే క్వశ్చన్ అనుగుణంగా చూసుకోండి, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ మనం చూసుకుంటే సోషల్ జస్టిస్ సంబంధించి ఇండియా పరంగా అడిగితే చాలా మంది తెలంగాణ లేదా ఆంధ్ర అనేది ఇంక్లూడ్ చేశారు. బట్ అక్కడ క్వశ్చన్ లో ట్యాగ్ మేజర్ గా చూసుకోవాలి. హోలిస్టికల్ గా ఇండియా అన్నప్పుడు ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు, కానీ ఓన్లీ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ మనం తెలంగాణ ఆంధ్ర ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయితే మనం రాయకూడదు. అది ఒకసారి కీవర్డ్స్ అర్థం చేసుకోవాలి క్వశ్చన్ నుంచి. నెక్స్ట్ మనకి గుడ్ ఇంట్రడక్షన్, ఇక్కడ సిఏ ఇంట్రడక్షన్ బాగానే కనెక్ట్ చేశారు. నెక్స్ట్ మనం సైబర్ భద్రత అంటే ఏంటి, అదే విధంగా డేటా గోప్యత అంటే ఏంటి, ఇక్కడ డెఫినేషన్స్ కూడా లింక్ చేశారు, నిర్వచనాలు. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి సంబంధించి డేటా గోప్యత అనేది కూడా లింక్ చేశారు. గుడ్, ప్రస్తుత స్థితి అయితే సైబర్ భద్రతకి డేటా గోప్యత సంబంధించి మనకున్న చట్టాలని లింక్ చేశారు, ఐటీ రూల్స్ కానీ ఐటీ యాక్ట్స్ కానీ బిల్ కానీ. రైట్, సైబర్ భద్రతకు ప్రత్యేకంగా వింగులు ఏర్పాటు చేసింది అనేది కూడా ఇక్కడ చెప్పారు, అగైన్ తెలంగాణ ప్రభుత్వం. నెక్స్ట్ సెర్టిన్ అనే ప్రత్యేక విభాగం ఉందని, అదేవిధంగా I4C కూడా సైబర్ భద్రతా పరంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనేది కూడా వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ లోపాలకు సంబంధించి సపరేట్ ఫ్లో చార్ట్ తో డేటా డివైడ్ అని, అవగాహన లేకపోవడం అని, అక్షరాస్యత తక్కువగా ఉండడం అని, సైబర్ నేరాలను గుర్తించడం కష్టంగా మారిందని, రికవరీ తక్కువగా ఉందని, దాంతోపాటు మనకి అధికారులకు కూడా నైపుణ్యం శిక్షణ లేకపోవడం, హ్యాకింగ్ నిపుణులు లేకపోవడం కూడా ఒక లోపంగా చెప్పారు. గుడ్, దీనికి సంబంధించి పాయింట్స్ రాయడమే కాదు, దానికి కొన్ని ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ గా రిపోర్ట్స్ మనం ఇంక్లూడ్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. అంటే ఇన్ని పాయింట్లు రాసిన 3 to 4 పాయింట్స్ రాసి దానికి జస్టిఫికేషన్ అనేది ఇస్తే ఇంకా బెటర్. సో అయితే ఇక్కడ డేటా లోకలైజేషన్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. దేశంలోనే డేటాను నిల్వ చేయాలనేది, అదేవిధంగా పిఎం దిశ లాంటి పథకాలకు కూడా అక్షరాస్యత, ఇంటర్నెట్ అక్షరాస్యత పెంచడానికి ఉపయోగపడుతుందని, మనకి ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, సమన్వయం కూడా ఉండాలనేది కూడా ప్రపంచ దేశాలతో శిక్షణ అనేది ఇప్పించడం, నైపుణ్యం పెంచడం, నూతన కోర్సులైన ఇంటర్నెట్ సంబంధమైనవి కూడా ఇక్కడ అవసరమైనది కూడా చెప్పారు. ఏఐ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ కోర్సులను ప్రవేశపెట్టి యువతను ప్రోత్సహించాలనేది కూడా. నెక్స్ట్ డిజిటల్ ఇండియా వల్ల భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వినియోగదారులున్న 2వ దేశంగా ఉంది. అందువల్ల సైబర్ భద్రత, డేటా గోప్యత అనేవి దేశానికి చాలా ముఖ్యం. కావున పైన తెలిపిన చర్యలతో ఇతర చర్యలతో భవిష్యత్ భద్రత కల్పించాలనేది ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. సో ఇక్కడ హోలిస్టికల్ గా చూస్తే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అప్రోచ్ అయితే ఫాలో అయ్యారు ఆన్సర్ లో. కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ లో డెఫినేషన్స్, దాంతో పాటు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా లింక్ చేశారు. ప్రస్తుత స్థితిలో భాగంగా మనకున్న చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకున్న ఇన్స్టిట్యూషన్స్, మనకి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని
భద్రతాపరమైన కార్యక్రమాలు కూడా లింక్ చేశారు. గుడ్. అదేవిధంగా లోపాలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మిస్ అయ్యాయి, అవి చూసుకోండి. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కి మనం ఎగ్జాంపుల్ రాసేలా మన ఆన్సర్ ని తీర్చిదిద్దుకోవాలి, అది మెయిన్ మన టార్గెట్. సో అలా చూసుకోండి, అలా హ్యాండిల్ చేసుకోండి ఆన్సర్. సో అయితే ఇక్కడ ప్రస్తుత స్థితికి సంబంధించి బాగానే ఉంది. సో లోపాలకు వచ్చేసరికి కొన్ని 3-4 పాయింట్లు రాసి జస్టిఫికేషన్ పార్ట్ లో ఎగ్జాంపుల్స్ ఆర్ రిపోర్ట్స్ ఆర్ ఇండిసెస్ రాయండి. కొన్ని మనకి దిశ కార్యక్రమాలు కానీ క్యాంపెయిన్ సంబంధించి కానీ, లేదా మనం చెప్పుకున్నాం నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది 2020కి సంబంధించి, ఇలాంటి అన్ని కోణాల్లో అంటే ఒక టాపిక్ కి సంబంధించి విధానాలు ఏమున్నాయి, పాలసీస్ లాంటివి, అదేవిధంగా చట్టాలు ఏమున్నాయి, ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన పథకాలు ఏమన్నా ఉన్నాయా, దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయి, ఇవన్నీ మనం బ్రెయిన్ స్టార్మింగ్ లో జరిగిపోవాలి. రైట్. దీనికి సంబంధించిన అంతర్జాతీయ సహకారానికి సంబంధించి ఇంటర్నేషనల్ పాయింట్ చెప్పుకున్నాం కదా, ఎల్ఎన్ఐ అని, ఇంటర్నేషనల్ పరంగా ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకోవాలి. రైట్. లేదా సైబర్ భద్రతకు సంబంధించి ప్రోగ్రామ్స్ వేరే కంట్రీలో ఏమైనా మనం ఆపాదించుకోవచ్చా ఇండియాలో, ఇలాంటివి మనం వాటి మీద ఫోకస్ చేయాలి ఎక్కువగా. రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, క్వాడ్ సైబర్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. రైట్. ఓవరాల్ గా బాగానే రాశారు. సో ఇక్కడ మనకి కొన్ని మిస్ అయిన అంశాలు, అదేవిధంగా కొంత హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. మీరు వర్డ్ టు వర్డ్ గ్యాప్స్ ఇవ్వండి, బట్ లెటర్ టు లెటర్ అయితే గ్యాప్ ఇవ్వద్దు. చాలా మంది ఆన్సర్ రైటింగ్ అంటే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఓన్లీ మనం ఈ స్ట్రక్చర్ అప్రోచ్ మీద కూడా ఫోకస్ చేస్తారు, ఓన్లీ దాని మీద ఫోకస్ చేస్తారు, బట్ మనం లాంగ్వేజ్ కూడా ఫోకస్ చేయాలి. సో ఇక్కడ దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కొన్ని లెటర్స్ అనేవి కొంత దగ్గరగా రాసి దూరంగా వర్డ్స్ రాయడానికి ప్రయత్నించండి, రౌండ్ గా రాయడానికి కూడా ప్రయత్నించండి. ఇది గ్రాడ్యువల్ గా ఒకేసారి రాదు, మనం డే టు డే డెవలప్ అవుతుంటాం. కంపల్సరీ అందరూ చేసే మిస్టేక్సే, నో ప్రాబ్లం. సో ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం 5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. చాలా మంది రాశారు. సో ఆన్సర్స్ వైజ్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ మెయిన్లీ అప్రోచ్ అనేది మిస్ అవుతున్నారు చాలా మంది, అది చూసుకోండి. రైట్. చాలా మంది అడిషనల్ గా ఎక్కువ లెందీ ఆన్సర్ అయితే రాస్తున్నారు, అది కూడా చూసుకోండి. మనకి ఉన్న షీట్స్ కూడా మనం డిజైన్ చేసుకోవాలి, ఇలా ఈ విధంగా డిజైన్ చేసుకుని 4 బార్డర్ గా ఉంటే మనం ఈ 2 pages లో ఎంత రాస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చాలా మంది క్లమ్జీగా రాయడం అనేది కూడా అబ్జర్వ్ చేస్తున్నాం, అలా రాయొద్దు. సో ఎంతవరకు అవసరం పాయింట్ అనేది చూసుకోండి. రైట్. సో అయితే రేపటి మెయిన్ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి క్వశ్చన్ చూసుకుంటే డే 26th సంబంధించి క్వశ్చన్ ఫర్ 25th July 2024. Analyze the role of sustainable development goals in environmental protection. Discuss the challenges in balancing development and environmental conservation in India. పర్యావరణ పరిరక్షణలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పాత్రను విశ్లేషించండి. భారతదేశంలో అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేయడంలో ఉన్న సవాళ్లను చర్చించండి అని ఇచ్చారు. ఇది ఎక్స్క్లూజివ్ గా పర్యావరణానికి సంబంధించిన అంశం. సో ఆల్రెడీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ గా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. సో డోంట్ వరీ, మనకి ఈ క్వశ్చన్స్ పడతాయా లేదా అనేది పక్కన పెడితే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలనేది నేర్చుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మీకు కాన్సెప్ట్స్ తెలిసి ఉంటాయి కాబట్టి ఆన్సర్ రాయడం అనేది ఇక్కడ ముఖ్యం. రైట్. ఈ క్వశ్చన్స్ పడతాయా లేదా అనేది క్వశ్చన్ లో ఎగ్జామ్ అయిన తర్వాత చూద్దాం. రైట్. సో అందరూ ఆన్సర్స్ రాసి అసైన్మెంట్ సెక్షన్ లో ఏకేఎస్ యాప్ లో అసైన్మెంట్ సెక్షన్ లో అప్లోడ్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.